హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కోసం అనమాట. ఈ ఆయిల్ ఆల్రెడీ నేను మీకు చేసి చూపించాను. సో, ఈ వీడియోలో కూడా ఒకసారి చూపిస్తాననమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా! సో, హౌస్ అది షిఫ్టింగ్ అయ్యామన్నాం కదా! సో, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అయితే టైం పట్టేసింది. సో, హెయిర్ ఆయిల్ కోసం అయితే నేనైతే ఇవైతే తీసుకున్నాను. కరివేపాకు, మందారం అండ్ మెంతులు, ఉసిరి, కలబంద. ఈ ఉసిరి గురించి అయితే మీకు తెలుసు కదా! మెయిన్‌గా అయితే ఉసిరి వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గిపోతుందనమాట మనం కంటిన్యూగా వాడితే. ఏ ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే ఒక 1 ఆర్ 2 టైమ్స్ వాడేసి వదిలేసి ఈ హెయిర్ ఇంకా ఎక్కువ ఊడిపోతుంది, లేదంటే నాకు పడలేదు అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఏదైనా సరే మనం కంటిన్యూగా ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా వాడితేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇదైతే మీరు వాడి చూడండి. మీకు హెయిర్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆయిల్ అయితే ఇప్పటి వరకు వచ్చిందండి, అయిపోయింది. సో, మళ్ళీ నేను ఇదే యూజ్ చేస్తాను కాబట్టి నేను మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఎలాగో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా! మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ మీకు ఇలా చూపిస్తున్నాననమాట. సో, కరివేపాకు లాస్ట్ టైమ్ వీడియోలో అయితే కరివేపాకు అయితే యాడ్ చేయలేదు. సో, ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ చేంజ్ వల్ల కొంచెం హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయింది. అండ్ వైట్ హెయిర్ కూడా వస్తుంది. సో, అది కంట్రోల్ చేసుకోవడానికి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలోవెరా ఇదైతే చాలా సాఫ్ట్‌నెస్ ఇస్తుంది కదా హెయిర్‌కి. సో, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. యాంటీ ఫంగల్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కానీ, హెయిర్ చిట్లిపోవడం ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తాయన్నమాట. కాకపోతే మనం సరిగ్గా వాడకుండా హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పేసి మనం మధ్యలోనే డ్రాప్ అయిపోతాం. అలా చేయొద్దండి. ఏదైనా సరే 1 ఆర్ 2 మంత్స్ కంటిన్యూగా వాడితేనే మనకి రిజల్ట్ అనేది కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. ఇదైతే అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ అసలు ఏముండదు. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో, ఇదైతే మీకు చక్కగా అన్నీ ఇంట్లోనే మనకి మాక్సిమం దొరికేస్తాయి కాబట్టి హ్యాపీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పటికి. నేనైతే కొబ్బరి నూనె మామూలుగా కొబ్బరి ముక్కలు ఆడించిన నూనెతోనే అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. 250 గ్రామ్స్ వరకు తీసుకున్నా, అంటే పావు కేజీ వరకు ఆయిల్ తీసుకొని ఇవన్నీ కూడా వేసుకున్నాననమాట. మెంతులు, కరివేపాకు ఇవన్నీ కూడా చాలా మంచిదని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. సో, ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పని అయితే లేదు కదా! సో, ఇదంతా కూడా ఆయిల్‌లో బాగా మరగబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! బాగా బ్లాకిష్‌గా కూడా వచ్చేసాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని అందులోకైతే వడపోసుకోవాలి. ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. మన కిడ్స్‌కి కూడా చక్కగా యూజ్ చేయొచ్చనమాట. మీకు వీలైతే లాస్ట్‌లో విటమిన్ ఇ కూడా క్యాప్సూల్ కలుపుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇంక నేను అలాగే యూజ్ చేసేసుకుందాం అని చెప్పేసి స్ట్రైనర్‌లో అయితే వేసుకొని వడపోసేసుకున్నాను. ఇది నాకైతే చాలా బాగా యూజ్ అవుతదండి. ఈ మధ్య హెయిర్ అనేది కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. కొంచెం వాటర్ ప్రాబ్లమ్ అది వచ్చిందనమాట. సో, ఈసారైతే కొంచెం కంటిన్యూగా ఇది వాడదామని చెప్పేసి నేను కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలా వడపోసుకున్న తర్వాత అయితే ఒక బాటిల్‌లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం వేడిగానే ఉందండి. అందుకనే ఇంకా క్యాప్ పెట్టకుండా అలాగే ఉంచేసాను. మొత్తానికైతే ఇవాళ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాగా యూజ్‌ఫుల్ కదా! ఎక్కువ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ హెయిరే కాబట్టి సో, ఈ హెయిర్ కోసం ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా హెయిర్ కూడా కొంచెం పాడవుతుంది. సో, నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. అందుకే వీడియో చేస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.